వెళ్ళి మేము భూమి కొనుక్కున్న ఎకరం 10 అనుకుంటాం. చెప్పు. కొన్న తర్వాత మేము మళ్ళీ ఇక మహారాష్ట్ర వెళ్ళిపోయినాం. బొంబాయిలో ఉంటాం మేము ఎక్కువ. 1969 నుంచి మేము అక్కడనే ఉంటున్నాం. ఇక్కడ మాకు ఏది తెలియదు. ఇక మేము ఒక పరి అలాగే పాలకి ఇచ్చినందుకు డబ్బు చేసుకున్నాం. మన కౌలుకి ఇచ్చినాం. ఎవరు కబ్జా చేసి రౌతు రాజిరెడ్డి రాజిరెడ్డి అలియాస్ తిరుపతి రెండు పెట్టుకున్నాడు. రెండు పెట్టుకొని పెయింట్ అన్నారు. స్టార్టింగ్లో వీళ్ళ భూమి మాకు తెలుసు, వీళ్ళ భూమి అని పొలాస దగ్గర సర్వే నెంబర్ అని చెప్పి స్టార్టింగ్ పొలాస శివార్లోని 639 ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి. పొలాస శివార్లోని 639 సర్వే నెంబర్ గల భూమి, ఈ దేశవేణి భీమయ్య గల భూమి. మా పక్కకు మాకు ఆ ఏరియా అంతా మాదే కాబట్టి మాకు తెలుసు, కాబట్టి వీళ్ళ భూమి అని తెలుసు కాబట్టి అన్న అవసరంగా ఆయన దొంగ సాధమైన పెట్టి కొన్నాడు కాబట్టి మళ్ళీ వీళ్ళ దాని కట్టుకే అంటే మేము కొన్నాం. మాకు తెలుసు అంత భూమి గురించి ఫస్ట్ నుంచి 20 ఏళ్ళ నుంచి తెలుసు. మాకు ఏరియా అంతా మాదే కాబట్టి తెలుసు కాబట్టి తీసుకున్నాం. వాడే దొంగ సాధమైనంలో 3 ఏళ్ళ మన ఓటర్ కార్డు ఉన్నది, వాడి సాధమైన ఉన్నది. ఇలా 1980లో అని పుట్టిన 2 సంవత్సరాలు అప్పటికి వీళ్ళు అమ్మింది 20 గుంటలు 640లో అయితే 639 లెక్కించుకుంటూ 640 లెక్కించుకున్నాం. అసలు 20 గుంటలు అమ్మిరు టోటల్గా. ఇలా టోటల్ భూమి 2 ఎకరాల 6 గుంటలు, ఒకటి 640లో ఎకరం 3 ఎకరాల 6 గుంటల భూమికి వీళ్ళు అమ్మింది 20 గుంటలు. వాస్తవంగా అబద్ధం ఆడకుంటే వాళ్ళు చెప్పింది వాస్తవే. వాళ్ళు తెలక 639లో అమ్మినట్టుగా మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నారు ఎంఆర్ ఆఫీస్లో. వీళ్ళకి తెలక అసలు నెంబర్ ఏదో తెలియదు వీళ్ళు పాపం. అంత అమాయకులు వీళ్ళు. గోళ్ళు తోముకుంటా మన మహారాష్ట్రలో బొంబాయిలో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏం తెలియదు. నెంబర్ కూడా ఇలాగా మిస్టేక్ అయింది. 639లో కూడా 20 గుంటలు ఇచ్చి పెట్టారు. వాస్తవంగా 640లో 20 గుంటలు అమ్మిరు వీళ్ళు. అందులో ఎకరం చేయించుకున్నాడు ఓనర్ తోటి, వీళ్ళకి అమ్మిన ఓనర్ తోటి బ్రాహ్మణయ్య తోటి చేయించుకున్నాడు. వీళ్ళకి వెళ్ళకుండానే అది చేయించుకుంటూ మళ్ళీ వీళ్ళు అప్లికేషన్ పెట్టేటప్పుడు 639లో కూడా మళ్ళీ 20 గుంటలు ఇచ్చి పెట్టి ఎకరం 36 గుంటలు మాకు అమ్మిరు. వీళ్ళకు ఓకే అయినాక అప్లికేషన్ పెట్టుకున్నాక ఆర్డీఓ ఎంఆర్ఓ అందరూ ఎంక్వైరీ చేసినాక వీళ్ళకి ఎక్కినాక మళ్ళీ మేము కొనుక్కున్నాం. ఎకరం 36 గుంటలు కొనుక్కున్నాం. కొన్న తర్వాత మాకు ఇబ్బంది బాగుండి సారు మాకు చిన్నప్పటి నుంచి పరిచయం, రియల్ ఎస్టేట్ చేస్తామని తెలుసు. భూములు కూడా అమ్ముడు, ప్లాట్లు అమ్ముడు, ఇల్లు కట్టి అమ్ముడు కాబట్టి మాకు బాగా ఇబ్బంది అవుతుంది, పైసలకు ఇబ్బంది అవుతుందని మేము ఈ సార్కు అమ్మినాం. వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. భోగ శ్రావణి కానీ సారులకు కానీ కుటుంబకి ఏ సంబంధం లేదు. భూమి బాధ్యత అని ఉంటే మా బాధ్యత, మేము బాధ్యత వహిస్తాం కానీ సార్కి ఎలాంటి సంబంధం లేదు. 10 మందిని పెట్టి తాగిపించి మనం బెదిరిస్తున్నా అన్నాడు కదా, రాజేష్ వచ్చింది కదా. అది వాడే ఆడ షెడ్ వేసుకొని తాగిపించుకొని తినిపించడానికి షెడ్ వేసిండు. ఆడిపోతే వెళ్తుంది వాళ్ళ దగ్గర ఉన్నాయా బీసీసీ మా దగ్గర ఉన్నాయా అన్నది. ఆడిపోతే ఊరోళ్ళందరూ చెప్తారు, పొలాసాలు చెప్తారు, గోపాలరెడ్డి కూడా చెప్తారు. వాడు కబ్జా చేసిండు పొలాసాలు. ఇంకా వేరేటోళ్ళు కూడా ఆడబిడ్డలు ఉన్నారా అని వాళ్ళు అమ్మితే పైలు కూడా వెళ్ళి వారు బొద్దులు ఉండదట. వాళ్ళ పైలు ఎగని వాడు కూడా అట్లే దొబ్బిండు, పై ఒట్టిన దొబ్బిండు. పైలు కూడా ఇద్దరు వాళ్ళకి మన తిప్పన్నపేటలో కూడా పొలాస మన ఏది ఎస్సీలది చిత్త ప్రభాకర్ వాళ్ళది కూడా గట్లే కబ్జా చేసిండు మెయిన్ రోడ్కు అని కేసులు 3-4 కేసులు ఉన్నాయి. వాడు కబ్జాలు చేస్తాడు కానీ అవసరంగా మమ్మల్ని బదనాం చేస్తున్నాడు. కానీ వాడు కబ్జాలు చేస్తాడు ఎక్కడైనా కానీ అదే పని అంది. రాజిరెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. భూమికి సంబంధించి ఏమైనా బాధ్యత మేము వహిస్తాం, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా మిత్రులకు నమస్కరిస్తూ, నిన్న రాజ్ న్యూస్ అనే ఒక ఛానల్లో వచ్చిన వార్తను చూసి జగిత్యాల చరిత్రలో చాలా బాధాకరమైన వార్త ప్రచురితమైందేమో అనిపిస్తుంది. నా రాజకీయ చరిత్రలో అన్ని పార్టీలకు అతీతంగా అందరం కలిసి జగిత్యాలలో ఎన్నడూ కూడా అంటే వివక్షక అనేది తావు లేకుండా నా వ్యాపారం నేను చేసుకుంటున్నా. నా వ్యాపారంలో ఇవాళ మచ్చజల్లే విధంగా ఒక ఛానల్ బురద జల్లే విధంగా ఏదో కబ్జా పెట్టిండు అని చెప్పి అనడం అది కరెక్ట్ కాదు. దాంట్లో ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయిని రాజకీయాల్లో దించే జగిత్యాల అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మిగతా పార్టీ వాళ్ళ చెప్పుడుగా మరి దేనికోసమో తెలియదు పార్టీ పేరు చెప్పుకుంటూ పార్టీ బురదలతో ఒక నాయకురాల మీద బురదలు అది కరెక్ట్ కదా. అది వాళ్ళ పేరు ఉచ్చరించడం కూడా సరైన పద్ధతి కాదని తెలుస్తుంది. ఏ రాజకీయ నాయకుడు విమర్శించిన రీతిలో ఆ ఛానల్ మాట్లాడడం, ఛానల్లో రిలే చేయడం ఇంకా దానికోసం అది బాధాకరం. వారి మీద బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే చట్టరీత్యా చర్య కూడా తీసుకుంటాం, వదిలే ప్రసక్తే లేదు. అట్లాంటి కబ్జాకోర్ రాజకీయాలు, కబ్జాకోర్ అనేది పెట్టిండు. కబ్జాకోర్ రాజకీయం అనేది మా చరిత్రలో ఉన్నది. జగిత్యాల చరిత్రలో గత 20 సంవత్సరాలుగా ఎన్నో ఇండ్లు కట్టి ఎందరికో ఆదర్శంగా ఉంటూ పార్టీలకు అతీతంగా అందరు అన్నాన్ని పిలిచి ఎంతో చేస్తున్న నాకు ఇవాళ మచ్చ తెచ్చే విధంగా మాట్లాడి ఎవరో దగులుబాజీ చేసిన పనికి నన్ను
దాంట్లో ఇరికించి మా కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు తగిన శాస్తి జరుగుతుంది, చట్టరీత్యా తగు చర్య కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ దయచేసి ప్రజలందరూ ఇది గమనించాలి. జగిత్యాల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే కోరుకుంటాను నేను. అందరికీ తెలుసు జగిత్యాలలో ఏ ఇంటిని అడిగినా ఏ మనిషిని అడిగినా బోయ వెంకటేశ్వర చరిత్ర తెలుసు. దీనికి ఎవరో బురదలను తమ నష్టం జరిగేదేం లేదు. ఏ వ్యక్తులైతే వ్యక్తిగత కక్షలతో వస్తున్నారో వారి మీద తగు చర్య తీసుకుంటాం, లేదా బేషరతుగా క్షమాపణ చెప్తే ఆలోచన చేస్తాం. దీని మీద తగు చర్య తప్పదని పత్రికాముఖంగా ప్రెస్ మీడియా ముందట కోరుతున్నాం.